మహిళల రక్షణ అనేది గాలి కొదిలేశారు. ప్రజల రక్షణ అనేది ఎంత దారుణంగా గాలి కొదిలేశారు. ఈ రాష్ట్రంలో తీసుకుంటే నేరాలకు క్రూరాలకు అంటే క్రూరత్వానికి అడ్డాగా మారిపోయింది ఈ కూటమి పాలనలో. నేరస్తులు, దోపిడీదారులు, అత్యాచారాలు చేసేవారు, హత్యలు చేసేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా షెల్టర్ జోన్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మారిపోయిన పరిస్థితి. నేరస్తుల వలన క్రైమ్ రేట్ పెరగడమే కాకుండా ఈ నేరస్తుల్లో ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉండడం అత్యంత దురదృష్టకరం, అత్యంత సిగ్గుచేటు. ఈ రోజు తీసుకుంటే మంత్రుల తాలూకా పిఏలు, మంత్రుల తాలూకా అనుచరులు, ఎమ్మెల్యేలు, వాళ్ళ అనుచరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వాళ్ళ వల్లనే ఈ రోజు మహిళలకి రక్షణ లేని పరిస్థితి మనం అడుగడుగునా చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా విచ్చలవిడిగా అఘాయిత్యాలు, అత్యాచారాలు, వేధింపులు తెలుగుదేశం పార్టీ నాయకులే ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడం వలన ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం గమనిస్తూ ఉండే పరిస్థితి. ఈ 18 నెలల్లో గతంలో ఎన్నడూ లేనట్టుగా క్రైమ్ రేట్ పెరిగిపోయింది, శాంతి భద్రతలు క్షీణించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గత ఏడాదిలోనే 1458 మహిళల మీద రేపులు అంటే అత్యాచారాలు చేయడం జరిగింది. అలాగే వేధించబడిన మహిళలు 5035 మంది మహిళలకు వేధించడం జరిగింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న జిల్లాలోనే మహిళల మీద 11% నేరాలు పెరిగాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న అతని నీడలో కూడా మహిళలకు రక్షణ లేదు. ముఖ్యమంత్రి సాక్షిగా మహిళల మీద నేరాలు, ఘోరాలు ఎంతగా జరుగుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి అయిన లోకేష్ గారు నివాసం ఉంటున్న జిల్లా కూడా అదే గుంటూరు జిల్లాలో ఈరోజు 11% నేరాలు మహిళల మీద పెరగడం జరిగింది. అలాగే హోంమంత్రి అనిత గారు ఇన్ఛార్జిగా ఉంటున్న విజయనగరం జిల్లాలో కూడా దారుణంగా మహిళల మీద నేరాలు 19% పెరగడం జరిగింది. అది కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మీరిచ్చిన డేటాయే. అంటే ఎంత దారుణంగా శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో దిగజారిపోయాయి అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నిజంగా ఈ కూటమికి ఓట్లేసిన ప్రజలు బాధపడుతున్నారు. ఎందుకు ఓట్లేసామా, ఎలాంటి ప్రభుత్వానికి తెచ్చుకున్నామని ఈరోజు బాధపడే పరిస్థితి. ఈరోజు ఇంత దారుణంగా దేశంలోనే దారుణంగా ప్రజలు ఇచ్చే కంప్లైంట్కి కాల్ సెంటర్కి కాల్ చేస్తే 26 నిమిషాల వరకు మీరు స్పందించట్లేదంటే పోలీస్ వ్యవస్థ ఉందా లేదా, ముఖ్యమంత్రి గారు ఉన్నారా లేదా, హోంమంత్రి ఉన్నారా లేదా అర్థం కాని దురదృష్టకరమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. దానికి ఎన్నో ఉదాహరణలు మొన్ననే చూసాం. మంత్రి సంధ్యారాణి గారి పిఏ ఎంత దారుణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిని వేధిస్తే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అలాగే మీడియా ముందుకు వచ్చి ఏడ్చి తన బాధని చెప్పుకోవడం జరిగింది. కనీసం పోలీసులు స్పందించారా? తిరిగి ఆమెకి పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిప్పడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్లి పరీక్షలు చేశారు, కోర్టు ముందు స్టేట్మెంట్ ఇప్పించారు. మరి ఈ పని చేసిన సంధ్యారాణి గారి పిఏకి ఎటువంటి శిక్ష మీరు వేశారు? కనీసం అరెస్ట్ చేశారా? అతనికి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారా? అతనికి హాస్పిటల్కి కానీ కోర్టు ముందు కానీ హాజరుపరిచారా అని నేను అడుగుతున్నాను. అంటే బాధించిన వాళ్ళకి కాకుండా బాధించబడిన వాళ్ళకే మీ ప్రభుత్వంలో శిక్షలు ఉంటాయి, ఈ విధంగా వేధింపులు ఉంటాయి అనడానికి తాజా ఉదాహరణ అంటే రాంబిల్లిలో మనం చూసాం. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వేధిస్తూ ఉంటే అతను అరెస్ట్ అయ్యి మళ్ళీ బయటికి వచ్చి ఆ అమ్మాయిని వేధించడం ప్రారంభించాడు. ఆ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసులు రెస్పాండ్ కాకపోతే ఆ వ్యక్తి వచ్చి ఇంటికి వచ్చి ఆ అమ్మాయికి పీక కోసి చంపేయడం జరిగింది. అమిత్ షా గారు లెటర్ రాసి మరి చంద్రబాబు నాయుడు గారికి ఏకి పారేయడం జరిగింది. మీరు 26 నిమిషాల వరకు కూడా 112 కాల్ సెంటర్కి, ఎమర్జెన్సీ కాల్ సెంటర్కి కాల్ చేసినా కూడా రెస్పాండ్ కావట్లేదు, నేషనల్ యావరేజ్ కంటే చాలా దారుణంగా ఉంది అనేసి స్పష్టంగా అమిత్ షా గారే చెప్పారు. ఇంతకంటే వీళ్ళ పాలనలో చేతకానితనం, అసమర్థత ఇంకేం ఉదాహరణలు మేము చెప్తాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు మన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది, మీరు బాగా పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను, నేను బాగా పనిచేస్తున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ ప్రజలు మాత్రం మన పాలనని మెచ్చట్లేదు అనేసి. చంద్రబాబు నాయుడు గారు ఇది మాత్రం నిజం, ప్రజలు మాత్రం మీ పాలనని మెచ్చుకోవట్లేదు, ప్రజలకి మీ పాలన నచ్చట్లేదు.
అదే విషయాన్ని మేము పదే పదే చాలా సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ఏమంటే మీరు చెప్తారు డేటా డ్రివెన్ గవర్నెన్స్ మాది అనేసి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంట. కానీ తీసుకుంటే దోపిడీ డ్రివెన్ డిజాస్టర్ గవర్నెన్స్ అనేసి క్లియర్గా స్పష్టంగా ప్రజలకు ఈరోజు రాష్ట్రంలో అర్థమైన పరిస్థితి. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్ర చరిత్రలో తీసుకుంటే కేవలం 18 నెలల్లో ఎంత వ్యతిరేకత వచ్చిన ప్రభుత్వం గతంలో ఎన్నడూ చూడలేదు. మీరు దోపిడీదారుల్ని, కబ్జాదారుల్ని, హత్యలు చేసేవాళ్ళు, అత్యాచారాలు చేసే వాళ్ళని మీ ప్రభుత్వ పెద్దలే కాపాడుతూ ఉన్నారు. మీ పార్టీ నాయకులే ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు శాంతి భద్రతలు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంత దారుణంగా క్షీణించాయనే విషయం స్పష్టంగా ప్రజలకు అర్థమవుతూ ఉంది.